హైదరాబాద్ లో నైజీరియాలో రెచ్చిపోయారు. కూకట్పల్లి ఫ్లైఓవర్ పైన కారుతో బీభత్సం సృష్టించారు. మద్యం డ్రగ్స్ మత్తులో ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ఓవర్ స్పీడ్ తో బైక్ ని ఢీకొట్టారు. కారు కూడా పల్టీలు కొట్టింది. అయితే ప్రమాదంలో బైక్ నడిపిన వ్యక్తికి తీవ్రంగా గాయాలయ్యాయి. కారులో ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. ప్రమాద వీడియోను తీస్తున్నటువంటి స్థానికులపైన కూడా నైజీరియన్లు దాడి చేశారు. ఇక్కడ ఎగ్జాక్ట్గా ఆ రెడ్ కలర్ బెలనో కార్లోనే ఆ నైజీరియన్లు వెళ్తూ ఉన్నారు. ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. మద్యం మరియు డ్రగ్స్ సేవించిన మత్తులో స్పీడ్గా ఓవర్ స్పీడ్తో వచ్చి స్కూటీపై వెళ్తున్న వ్యక్తిని ఢీకొట్టారు. ఆ వ్యక్తి అటువైపుగా పడిపోయి తీవ్రంగా గాయాలు కూడా అయ్యాయి. అయితే ఆ కార్ పల్టీలు కొట్టింది. అక్కడ ఎయిర్ బెలూన్స్ ఓపెన్ అవడంతో సేఫ్టీ బెలూన్స్ ఓపెన్ అవడంతో కొంత వారంతా కూడా ప్రాణాపాయ పరిస్థితి నుంచి బయటపడ్డారు. అయితే స్థానికంగా జరిగినటువంటి ఆ వీడియో ఆ యొక్క ప్రమాదం పైన వీడియో తీస్తున్నటువంటి అటుగా వెళ్తున్నటువంటి కొంతమంది వాహనదారులు వీడియో తీస్తుంటే వారిపై కూడా బెదిరింపులకు పాల్పడుతున్నారు. సో ఆ విజువల్లో చూస్తున్నటువంటి ఆ ఇద్దరే నైజీరియన్లు. సో ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నారో తెలియదు కానీ మద్యం మత్తులో డ్రగ్స్ మత్తులో తూగుతూ ఆ వాహనాన్ని ఓవర్ స్పీడింగ్గా నడిపించడమే ఈ ప్రమాదానికి ఈ యొక్క ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం. విజువల్స్లో ఓ వ్యక్తి వీడియో తీస్తుంటే బయట నుంచి ఆ కార్ డోర్ని మళ్ళీ ఓపెన్ చేసి చేయి పెట్టి చూపిస్తూ వారిని బెదిరిస్తున్నారు కూడా. ఒకసారి విజువల్ చూడండి. What happened? What happened? What happened? What happened? What happened? What happened? హైటెక్ సిటీ నుంచి కూకట్పల్లి వెళ్ళేటువంటి ఆ కూకట్పల్లి ఫ్లైఓవర్ పైన ఎగ్జాక్ట్గా ఈ ఘటన చోటు చేసుకుంది. అది ఇంకా తెల్లవారుజామున కాబట్టి కొంత అంటే ఈరోజు సండే అట్ ది సేమ్ టైం కొంత హాలిడేగా ఉంది. ఎక్కువగా ట్రాఫిక్ ఉండదు. దట్టు కొంత ఎర్లీ మార్నింగ్ టైమ్స్లో కాబట్టి ఈ ప్రమాదం కొంతవరకు మాత్రమే పరిమితమైంది. లేదంటే ఈ ఘటన ఇంకా చాలా పెద్ద ఎత్తున జరిగి ఉండేది. ఒకసారి ఆ కార్ సిచ్యువేషన్ చూస్తే అర్థమవుతోంది. ముందు భాగం అంతా కూడా పూర్తిగా నుజ్జు అయిపోయింది. అక్కడ ఇంజన్ కూడా డ్యామేజ్ అయింది. కింద మీరు చూస్తే ఇంజిన్ ఆయిల్ కంప్లీట్గా లీక్ అవడం మనం చూస్తున్నాం. కార్ లోపల ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయిపోయాయి. కార్ సైడ్స్ మొత్తం కూడా డోర్లు అన్నీ కూడా పూర్తిగా ధ్వంసమైపోయాయి. సో ఈ సంఘటనలో స్కూటీ పైన వ్యక్తికి సంబంధించి కొంత తీవ్రంగా గాయాలయ్యాయి. కానీ ఆ నైజీరియన్ నలుగురు కూడా ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు అందరూ కూడా పూర్తిగా మద్యం మత్తులో తూగుతున్నట్టుగా చాలా క్లియర్గా అర్థమవుతోంది. పైన మీకు కనిపిస్తున్న వీడియోలో ఓ వ్యక్తి వాట్ హ్యాపెండ్ అని అడుగుతూ అటుగా వెళ్తున్నటువంటి వ్యక్తి వీడియో తీస్తూ ఉంటే వారిని సైతం చేతులు చూపించి బెదిరిస్తున్నారు. వారు వాట్స్ రాంగ్ అన్నట్టుగా వాళ్ళంతా కూడా బిహేవ్ చేస్తూ కొంత అగ్రెసివ్గా మాట్లాడుతున్న పరిస్థితి. మా ప్రతినిధి శిల్ప సిద్ధంగా ఉన్నారు. శిల్ప, కూకట్పల్లి ఫ్లైఓవర్ పై జరిగిన ఈ సంఘటనకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? ముఖ్యంగా నైజీరియన్లు ఎక్కడి నుంచి వచ్చారు? టూరిస్ట్లా లేదా ఇక్కడ ఉండేదైనా చదువుకోవడం కానీ లాంటిదా కానీ ఇంకేదైనా పని చేస్తున్నారా? సో మద్యం మత్తులో తెల్లవారుజామున జరిగినటువంటి ఘటన కొంత అందరినీ కూడా భయభ్రాంతకు గురి చేసింది. అది ఈరోజు సండే అట్ ది సేమ్ టైం తెల్లవారుజామున కాబట్టి సరిపోయింది. లేదా రెగ్యులర్ టైం లాంటిది సమయంలో అయితే మాత్రం ఇంకా ఈ ప్రమాద స్థాయి మరోలా ఉండేది. అప్డేట్స్ ఏంటి ఈ ఘటన పైన? కుకట్పల్లి ఫ్లైఓవర్ పైన కారు బీభత్సం సృష్టించింది. ప్రధానంగా మద్యం డ్రగ్స్ మత్తులో ర్యాష్ డ్రైవింగ్ చేసినట్లు ఇప్పటికే పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఒకవైపు ఓవర్ స్పీడ్ తో మొదట డివైడర్ని ఢీకొట్టి అనంతరం ముందు ఉన్నటువంటి ఏదైతే టూ వీలర్ ఉంటుందో టూ వీలర్ ని ఢీకొట్టారు. అనంతరం ఆ కార్ అనేది బోల్తా పడింది. ఆ సమయంలో కారులో ఇద్దరు అమ్మాయిలు అదేవిధంగా ఇద్దరు అబ్బాయిలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. వాళ్ళు ఎవరైతే కార్లో ప్రయాణించే వాళ్ళందరూ కూడా సుడానికి చెందినటువంటి ప్రయాణికులుగా గుర్తించారు. వెంటనే ఈ ప్రమాదం జరిగినటువంటి వెంటనే వారందరూ దిగి వేరే క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళినట్టు కూడా తెలిసింది. ఈ ఘటనని అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఒకవైపు వీడియో తీసుంటే వాళ్ళపైన వీళ్ళు దాడికి యత్నించారు. దీంతో ఒకసారిగా అందరు కూడా వెంటనే పోలీసు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో ఘటనా స్థలం చేరుకునే లోపు వాళ్ళందరూ కూడా పారిపోయారు. సో వాళ్ళు క్యాబ్ బుక్ చేసుకున్నారా లేకుంటే ఎవరైనా ఇచ్చారా అనే కోణంలో ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఇంకోవైపు వీళ్ళందరూ కూడా సుడానికి చెందినటువంటి వీళ్ళందరూ కూడా ఎడ్యుకేషన్ కోసం ఇక్కడికి వచ్చారు. ఇక్కడే చదువుకుంటూ శంషాబాద్ లో నివాసం ఉంటున్నట్టు కూడా ప్రాథమికంగా సమాచారం ఉంటుంది. అంటే వాళ్ళు అక్కడ నుండి ఏదైతే నైజీరియా నుంచి వచ్చి ఇక్కడ హైదరాబాద్ లో వాళ్ళు ఏదైతే ఎడ్యుకేషన్ పర్పస్ ఇక్కడికి వచ్చారు, ఇక్కడే నివాసం ఉంటున్నారు. అందులో భాగంగా ఒకవైపు
ఉదయం 8 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు కూడా తెలుస్తుంది. ఏదైతే కుకట్పల్లి నుండి టువర్డ్స్ జేఎన్టీకి వెళ్ళి ఫ్లైఓవర్ మీద ఇదైంది. అక్కడ ఒకవైపు రైతు బజార్ అనేది నిత్యం ఒకవైపు వేలాది మంది కావచ్చు, వీళ్ళందరూ కూడా ఉంటారు. ఆ సమయంలో ఈ విధంగా కావటంతో అందరూ కూడా ఒక్కసారిగా ఉలికి పడ్డారు. దీంతో వెంటనే పోలీసులు ఘటనా స్థలం చేరుకొని అక్కడ ఉన్నటువంటి ఎవిడెన్స్ ను ప్రస్తుతం కలెక్ట్ చేసుకున్నారు. అండ్ అది ఏదైతే ప్రమాదం జరిగినటువంటి కార్ ఏదైతే ఉందో దాన్ని ప్రస్తుతం స్వాధీనం చేసుకొని ఆ నెంబర్ ప్లేట్ ఆధారంగా ఏమైనా దాన్ని రెంట్కు తీసుకున్నారా లేకుంటే ఎవరైనా ఫ్రెండ్స్ నుంచి తీసుకున్నారా అనే కోణంలో ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. ఇంకోవైపు ఎవరైతే 2 వీలర్ నడిపించినటువంటి వ్యక్తికి గాయాలనేవి ప్రస్తుతం ఎక్కువగా గాయాలైనట్టు కూడా తెలుస్తుంది. హాస్పిటల్కి తరలించి ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. అండ్ వీళ్ళకి సంబంధించి ఎవరైతే కార్లో ప్రయాణిస్తున్నటువంటి వారిపైన ఎంక్వైరీ అంటే వాళ్ళని పట్టుకునే అందుకు పోలీసులు ప్రస్తుతం చేస్తున్నారు. ప్రధానంగా ఓవర్ స్పీడ్ అక్కడికి వెళ్ళాక బ్యాలెన్స్ చేయకపోవడం వలన ఇదంతా జరిగింది. ఒకవైపు ఉదయం 8 గంటలు కావడంతో ఆ సమయంలో అక్కడ ఇవ్వలేదు. ఒకవేళ 10 గంటలు కావచ్చు, పీక్ అవర్స్ లో ఉంటే అక్కడ చాలా మంది ఉండేవారు. ఒకవైపు పెను ప్రమాదం అనేది తప్పిందని చెప్పుకోవచ్చు. ఉదయం తెల్లవారుజామున కావడంతో చాలా మంది కూడా అక్కడ లేకపోవడంతో ఇది మొత్తం జరిగింది. మొదట డివైడర్ ని ఢీకొట్టారు, అనంతరం ముందు రైట్ థ్యాంక్ యూ శిల్పా. మొత్తంగా కుకట్పల్లి ఫ్లైఓవర్ పైన ఇద్దరు నైజీరియన్ అబ్బాయిలు అండ్ అమ్మాయిలు వారంతా కలిసి ఓ కారులో ప్రయాణిస్తున్న సమయంలో చాలా వేగంగా కారును ఓవర్ స్పీడింగ్తో వెళ్ళిపోయి ఒక స్కూటీ నడుపుతున్న వ్యక్తిని ఢీకొట్టారు. ఆ వ్యక్తి కూడా చాలా తీవ్రంగా గాయాలి. ఆ తర్వాత డివైడర్ని ఢీకొట్టారు. డివైడర్ దగ్గర ఆ కార్ ఆగిపోయింది. కార్ ఇంజన్ భాగం కూడా పూర్తిగా ధ్వంసమైపోయింది. అక్కడ ఆ విజువల్లో చూస్తున్నాము. ఇది సండే హాలిడే, ఎక్కువగా ట్రాఫిక్ ఉండదు. లేదంటే ఈ ఫ్లైఓవర్ పైన చాలా భయంకరమైన ట్రాఫిక్ ఉంటుంది. అదే సమయంలో కనుక ట్రాఫిక్ కొంత ఏమైనా కనుక ఉంటే ఇంకా ప్రమాద స్థాయి మరోలా ఉండేది. సో ట్రాఫిక్ ఉన్న సమయంలో మరింత వేగంగా వెళ్ళడానికి అవకాశం ఉంటుందా అంటే తాగిన మైకంలో ఏదైనా చేయగలుగుతారు. మద్యం మత్తులో ఉన్నట్టుగా తెలుస్తోంది. వారంతా ఇక్కడే ఉన్నారు, శంషాబాద్ దగ్గర ఉన్నారు. మరి వారికి ఆ వెహికల్ ఎలా వచ్చింది, ఆ వెహికల్ ఎవరైనా రెంటల్ తీసుకున్నారా లేదా ఎవరైనా క్యాబ్ బుక్ చేసుకున్నారా, ఇలాంటి పలు కోణాల్లో పోలీసులు అయితే విచారిస్తున్నారు. ప్రస్తుతానికి కార్ని కూడా స్వాధీనపరుచుకున్నారు. ఆ వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.